కృష్ణ గారి అంటే చనిపోయిన తర్వాత దశదిన కర్మ ఏదో చేశారంట భయ్య, చాలా బాగా చేశారంట. ఫుడ్ కూడా మంచి రకరకాల ఫుడ్. రీసెంట్గా కృష్ణరాజు గారిని చనిపోయిన తర్వాత ప్రభాస్ గారు ఎలా అయితే అక్కడ అభిమానులకు వాళ్ళ ఊర్లో కానీ ఎంత బాగా పెట్టారో అదే లెవెల్లో కృష్ణ అభిమానులకు కూడా మంచి మంచి ఫుడ్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రకరకాల వంటకాలు, దగ్గర స్వీట్స్తో అన్ని రకాల వంటలతో కలిపి ఒక 32 వంటకాలు చేశారంట. అభిమానులు ఎక్కడా బాధ పెట్టకుండా వాళ్ళకు దశదిన కర్మ సందర్భంగా మంచి ఫుడ్ అందించాడంట, వాళ్ళ పొట్ట నింపాడంట. అలాగే వాళ్ళ అభిమానులు కూడా, మహేష్ బాబు అభిమానులు కూడా ఇతర ప్రాంతాలు అంటే ఇతర డిస్టిక్ల్లో కూడా దశదిన కర్మకు సంబంధించి ప్రోగ్రాంలు చేస్తూ ఎక్కడెక్కడైతే అభిమానులు ఉన్నారో, అభిమానులనే కాదు నార్మల్ ప్రేక్షకులకు కూడా, బాటసార్లకు కూడా మంచి ఫుడ్ పెడుతున్నారంట. కృష్ణ గారిని కలకాలం గుర్తుంచుకునేలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారంట. సో ఇటువంటి కార్యక్రమాలు కృష్ణ గారే కాదు, ఏ హీరో చనిపోయినా వాళ్ళ పిల్లలైనా సరే, వాళ్ళకి సంబంధించిన అభిమానులైనా సరే, ప్రేక్షకుల్ని, అభిమానుల్ని, దారిని పోయే వాళ్ళని, తిండి లేని వాళ్ళకి కూడా పిలిచి ఇటువంటి సందర్భంలో, ఎందుకంటే చనిపోయిన సందర్భంలో పెడితే ఆ పెద్దవాళ్ళ ఆత్మ శాంతిస్తుందంట. వాళ్ళు మనశ్శాంతిగా దేవుడి దగ్గరికి వెళ్ళినా మనశ్శాంతిగా ఉంటారంట. సో ఈ హీరోలతోటి, ఈ హీరోల జీవితం కూడా ఇప్పటితో అయిపోలేదు కదా, ఇంకా 20-30 కేరీల తర్వాత వీళ్ళ పిల్లలు ఉంటారు, సినిమా ఇండస్ట్రీకి వస్తారు. వాళ్ళకు కూడా ప్రతి ఒక్క అభిమాని ప్రేమ వాళ్ళకి దొరుకుతుంది, వాళ్ళ ఆశీర్వాదం దొరుకుతుంది. వాళ్ళు కూడా ఇండస్ట్రీలో నిలదొక్కునే అవకాశం ఉంటుంది, సూపర్ స్టార్లుగా, మెగాస్టార్లుగా నిలబడే అవకాశం ఉంటుంది. సో కృష్ణ గారికి కానీ వాళ్ళ ఆత్మశాంతించాలని కోరుకుంటున్నా. సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అన్నయ్య, మీరు నాకంటే చిన్నవారో పెద్దవారో తెలియదు కానీ అన్నయ్య అయినా సరే, తమ్ముడైనా సరే, మీరు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి. నాన్నగారిని గుర్తుంచుకునే విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగే రీసెంట్గా మీ నాన్నగారు చనిపోయినా కూడా మీరు మళ్ళీ హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారట. ఆ బాధలో ఉండి కూడా హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారంట. సో ఇటువంటి కార్యక్రమాలు మీరు ఆపకూడదు. ఇలాగే మంచి ప్రోగ్రాంలు కంటిన్యూ చేస్తూ ఉండాలి. మీరు అభిమానుల ప్రేమ పొందుతూ ఉండాలి. మీతో పాటు మీ కుటుంబం కంటిన్యూ సినిమాలు తీస్తూ అభిమానుల ప్రేమని కోల్పోకుండా నిరంతరం ఇలాగే కళామా తల్లి బిడ్డలుగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కోవాలని నేను కోరుకుంటున్నాను.